రైట్, ఇక మనం వార్తల్లోకి వెళ్దాం. వార్తల్లో ప్రధానంగా కూడా చాలా అంశాలు ఉన్నాయి. ఈరోజు ఒకటి కాదు రెండు కాదు, ఒక్కొక్క అంశాన్ని కూడా మేము ముందుంచే ప్రయత్నం అయితే చేస్తాం. రైట్, ఇక రాష్ట్ర గీతాన్ని మార్చేశారా? కాకతీయ, గోల్కొండ, చార్మినార్ ప్రస్తావనే లేదా? పోతన, కోమరం భీములను మర్చిపోయారా? కుదింపు పేరుతో ఆత్మగౌరవ ప్రతీకను వదిలేశారా? ఆఖరికి పచ్చని మాఘానం అనేదే కూడా లేకుండా పోయే. రాష్ట్ర గీతంపై సర్వత్రా విమర్శలు, మీడియాలో వచ్చిన గీతంపై అసంతృప్తి, సీఎం రేవంత్ తీరుపై మండిపాటు. రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం కదలడానికి మొట్టమొదటిసారిగా ఆ అంకురార్పణ అంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. మొదటి పునాది ఇగో ఈ పాటే అవుతుంది. మీరందరూ వింటారు, జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం. ఈ పదాలు చెవిన పడగానే ఒళ్ళు పులకరిస్తుంది, మనసు జై తెలంగాణ అంటూ పరవశిస్తుంది. మలిదశ ఉద్యమంలో ఆట పాట ఎంతటి ప్రభావం చూపాయో అందరికీ తెలిసిందే. అందులోని ముక్కోటి గొంతుకలు ఏకమై పాడిన జయ జయ హే తెలంగాణ గీతాంది ప్రత్యేక స్థానం. వివాదరహితమైన ఈ పాట నేడు వివాదాస్పదమైంది. ఇందులో చరణాలు తగ్గించారని, పదాలు మార్చేశారని రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఉద్యమ స్ఫూర్తిని చాటిన పాట నేడు ఎలా ఉండబోతుందన్న ఆతృతత అందరిలోనూ నెలకొంది. తోటి తెలుగువాడిగా కీరవాణిని గౌరవిస్తాం, కానీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉంటే దేన్ని సహించమంటూ తెలంగాణ వాదులు హెచ్చరిస్తున్న సమయాన అందరిలోనూ జూన్ 2న జనంలోకి రాబోతున్న పాట ఎలా ఉండబోతుందనే చర్చ చాలా క్లియర్గా కూడా కనిపిస్తున్నది. నేనేమంటున్నానంటే తెలంగాణ అంటే తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగినా, ఈ ప్రాంతానికి అన్యాయం జరిగినా, ఇక్కడి పాటలలో జయ జయ హే తెలంగాణ అనే పూర్తి స్థాయిలో కూడా అందశ్రీ రాసిన ఆ పాట అయినప్పటికీ, ఆయన రాసినా ఎవరు రాసినా ఏం జరిగినా కూడా నాడు వివాదం లేని పాట నేడు వివాదాస్పదంగా ఎందుకు మారిందో దీని గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి చెప్పాలి, లేదా వాళ్ళ యొక్క మంత్రులన్నా చెప్పాలి కనీసం. ఇప్పుడు ఎందుకు వివాదాస్పదం అవుతుంది? ఆనాడి కాని వివాదాస్పదాలు ఈ రోజు ఎందుకు వివాదాస్పదం అవుతున్నాయి, ఎందుకు ఈ విధంగా మారుతున్నాయి అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.